న్యూస్ మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని ఆరోపించారు. ఇండిగోలో అవినీతి జరిగింది కాబట్టే టీడీపీ నేతలెవరూ మాట్లాడడం లేదని అన్నారు. రామ్మోహన్ నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టి 18 మాసాలవుతున్నా ఇప్పటి వరకు తన శాఖను ఎందుకు గాడిలో పెట్టలేకపోయారని ప్రశ్నించారు. ప్రతిదానికి తగునమ్మా అని ముందుకొచ్చే చంద్రబాబు ఇండిగో సంక్షోభంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మోదీ అంటే భయం కాబట్టే చంద్రబాబు లోకేష్ మాట్లాడడం లేదని విమర్శించారు. ప్రతిదానికి తగునమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగునమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదంపుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని ఎప్పదీసి గొడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి తలకాసి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గొడ్లోడ తీస్తాడు అని చెప్పి భయం కాబట్టి ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే 18 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? దాన్ని ముందే కట్టడి చేయాలి కదా. ఎందుకు దాన్ని మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య యత్నం